సో ఐ గెస్ వెల్కమ్ బ్యాక్ ఫర్ ఎక్స్ట్రా డే 2 ఆఫ్ ట్రాన్సాక్షన్స్ గురించి చూద్దాం ఈరోజు ఎస్క్యూఎల్‌లో. అరే నువ్వు 15 రోజులు అని చెప్పి డే 1 ఎక్స్ట్రా, డే 2 ఎక్స్ట్రా అంటున్నావు ఏంట్రా అనుకోకండి. ఏదైనా టాపిక్ మిస్ అయిపోతే అది మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి నేను చేస్తున్నాను అనమాట. అంతేగాని ఏదో ఎక్స్టెన్షన్ చేయాలి అన్నట్టుగా కాదు. మోస్ట్లీ ఇది ఒక లాస్ట్ టాపిక్, ఇంకేమీ లేవు. మేబీ ఎల్లుండి నుంచి మనం రేపటి నుంచి మనం దీని పేరేంటి పైథాన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, లేదు మీకు వేరే కాన్సెప్ట్ ఏమన్నా కావాలి అంటే మీరు మన కామెంట్ సెక్షన్లో చెప్తే నాకు తెలుస్తుంది ఏం స్టార్ట్ చేయాలి. బట్ నేనైతే ప్రస్తుతానికి పైథాన్ అనుకుంటున్నా. చెప్పండి మీకు వేరే టాపిక్ ఏమైనా కావాల్స్తే అదైనా చేద్దాం. ఓకే, సో ట్రాన్సాక్షన్స్ గురించి చెప్పే ముందు ట్రాన్సాక్షన్స్లో ఇందులో ఫస్ట్ ట్రాన్సాక్షన్ కమాండ్ ఏం నేర్చుకోవాలంటే బిగిన్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కమాండ్ ఏం నేర్చుకోవాలంటే కమిట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కమాండ్ ఏం నేర్చుకోవాలంటే రోల్ బ్యాక్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కమాండ్ ఏం నేర్చుకోవాలంటే సేవ్ పాయింట్. ఓకే, సో బిగిన్ అంటే ఏంటి? ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ఎందుకు వచ్చాయంటే యాక్చువల్గా సో ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమే అనుకుందాం. బ్యాంకింగ్ సిస్టంలో నువ్వు నాకు డబ్బులు పంపిస్తున్నావు. ఓకే, నువ్వు ఏ నేను బి, నువ్వు నాకు డబ్బులు పంపిస్తున్నావు. సో నీ బ్యాలెన్స్ 2000, నా బ్యాలెన్స్ 1000. ఓకే, సో నువ్వు 1000 రూపాయలు పంపిస్తున్నావు నాకు. అప్పుడు నీ బ్యాలెన్స్ ఎంత అవుద్ది? 1000 అవుతుంది. నా బ్యాలెన్స్ ఎంత అవ్వాలి? 2000 అవ్వాలి. కానీ ఈ రెండు ఎప్పుడు అవ్వాలి? ఒకేసారి అవ్వాలి, అట్ వన్స్. ఇప్పుడు సపోజ్ అనుకుందాం నీ దగ్గర 2000 ఉన్నాయి కదా, నువ్వు పిన్ కొట్టంగానే నీ దగ్గర డబ్బులు తెగిపోయినాయి. ఏదో అప్పుడు నెట్వర్క్ ఇష్యూ వచ్చి ఏదో అయ్యి నాకు క్రెడిట్ అవ్వలే. ఓకే, నాకు క్రెడిట్ అవ్వనప్పుడు నా బ్యాలెన్స్ 1000 ఉంటుంది, నీ బ్యాలెన్స్ 1000 ఉంటుంది. మధ్యలో 1000 ఉండిపోయింది కదా గాల్లో. ఆ 1000 ఏం చేస్తారు? వెనక్కి తోస్తారు. అవునా? నీకు మళ్ళీ వెనక్కి వేసేస్తారు. అవునా? దాన్ని రోల్ బ్యాక్ అంటారు. ఓకే, సో ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎగ్జాంపుల్, నీకు ఈ ట్రాన్సాక్షన్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నంతసేపు ఒక బ్యాంకింగ్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో పెట్టుకో ఇట్లా. ఓకే, సో ఇప్పుడు బిగిన్ గురించి చూద్దాం. సో ఎప్పుడైనా ఈ ట్రాన్సాక్షన్స్ ఎందుకు అంటారంటే మల్టిపుల్ ఆపరేషన్స్ కంబైన్డ్గా జరగడానికి. మల్టిపుల్ ఆపరేషన్స్ అంటే ఇక్కడ నా దగ్గర తెగడం, నీ దగ్గర తెగడం డబ్బులు, నా దగ్గర పడడం, రెండు ఒకేసారి జరగాలి. అంటే నీ దాంట్లో అప్డేట్ నీ బ్యాంక్కి ఒక టేబుల్ పెట్టారనుకుందాం. ఓకే, నీ అకౌంట్కి ఒక టేబుల్. ఓకే, నీ అకౌంట్ నెంబర్ 216 అనుకుందాం, 2016 అనుకుందాం. సో ఈ టేబుల్లో అప్డేట్ దిస్ టేబుల్ సెట్ అకౌంట్ బ్యాలెన్స్ అన్న కాలం అనుకుందాం. బ్యాలెన్స్ ఈజ్ టు 1000. 1000 కట్ అయిపోయాక 1000 ఉంది నీ దాంట్లో, రైట్? అలాగే నా దాంట్లో 1000 పడ్డాక నాది 2020 అనుకుందాం. అకౌంట్ నెంబర్ 2020, అందుకు ఆ నెంబర్తో నా టేబుల్ మెయింటైన్ చేస్తున్నారు అనుకుందాం. సేమ్ అకౌంట్ బ్యాలెన్స్ అన్న థింగ్ నాకు 1000 పడిన తర్వాత నాది ఎంత అవ్వాలి? 2000 అవ్వాలి కదా. సో 2000కి అప్డేట్ చేయి. ఈ రెండు ఒకేసారి జరగాలి. అంటే ఇది ఒకేసారి జరగాలి. ఏ ఒక్కటి ఇబ్బంది అయినా, అంటే ఇది జరిగి ఇది జరగకపోతే, ఇక్కడ మాట్లాడుకున్న సినారియో ప్రకారం నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి ఉండాలి. ఓకే, సో ట్రాన్సాక్షన్స్ అన్న ఎందుకు వచ్చినాయంటే మల్టిపుల్ ఆపరేషన్స్ ఎట్ వన్స్ ఎట్ ఏ సింగిల్ ట్రాన్సాక్షన్ జరగాలి. సింగిల్ ట్రాన్సాక్షన్ కింద లెక్క. ఓకే, సో నువ్వు ఎప్పుడైనా ఇట్లా సింగిల్ ట్రాన్సాక్షన్ కింద ఇవన్నీ జరగాలి అంటే నువ్వు ఫస్ట్ ఏం రాయాలంటే బిగిన్ ట్రాన్సాక్షన్, ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు. ఇక్కడ నువ్వు ట్రాన్సాక్షన్ అనే రాయక్కర్లేదు, ఏదో ఒక నేమ్ పెట్టచ్చు. రాసాక నువ్వు ఇప్పుడు ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయబోతున్నావు అనమాట. అంటే దీని తర్వాత రాయబోయే ఏ కమాండ్స్ అయినా అవన్నీ ఒక సింగిల్ సెట్ కింద తీసుకుంటాయి. ఓకే, నేను ఇప్పుడు ఈ రెండు కమాండ్స్ని ఇక్కడ పెడతాను, తీసుకోవచ్చు సేమ్ టు సేమ్. జస్ట్ ఇట్లా రాసేస్తా, అప్డేట్ సెట్ ఈ రెండు రాసి ఇక్కడ నేను కమిట్ రాస్తా. ఓకే, ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ దాకా ఫస్ట్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేశాను. నీ అకౌంట్ నుంచి అమౌంట్ తీసాం కాబట్టి నీ అకౌంట్ని 1000తో అప్డేట్ చేశాను. నా అకౌంట్లో 1000 వేసాం కాబట్టి 2000తో అప్డేట్ చేశాను. ఓకే, సో నువ్వు కమిట్ ఇంకా రాయలేదు అంటే నీ డేటాబేస్ నా డేటాబేస్లో అప్డేట్స్ జరగవు. అంటే నీది 1000 కింద అప్డేట్ అవ్వదు, నాది 2000 కింద అప్డేట్ అవ్వదు కమిట్ రాయకపోతే. కమిట్ అంటే ఇంకా స్టాంప్ వేస్తున్నావు ఇట్లా, కమిట్ అయిపోవు అంటే వెనకాల డేటాబేస్లో. కమిట్ రాయకపోతే ఏమవుతుంది అన్నా అంటే, కమిట్ రాయకపోతే ఈ సెషన్ ఉంది కదా, సెషన్ అంటే నువ్వు రన్ చేస్తున్న వర్క్షీట్, ఆ వర్క్షీట్ వరకు నీకు ఈ అప్డేట్ కనిపిస్తుంది అనమాట. ఈ రెండు ఏ అప్డేట్స్ అయితే చేసావో ఇప్పుడు ఈ రెండు చేసాక సెలెక్ట్ రన్ చేసావు అనుకో, కమిట్ చేయకుండా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నీ టేబుల్ చేసావు అనుకో, నీకు 1000 కనిపిస్తుంది. మీ ఓడికి నా అకౌంట్ చూసావు అనుకో, నా దాంట్లో 2000 కనిపిస్తుంది. కానీ నువ్వు కాకుండా ఎవరో ఒక వేరే యూజర్ కానీ లేకపోతే నువ్వు వేరే వర్క్షీట్లోకి వెళ్ళి సేమ్ క్వరీస్ రన్ చేస్తే కమిట్ చేయలేదు కాబట్టి, అంటే కమిట్ చేయలేదంటే
బ్యాక్ ఎండ్లో డేటాబేస్లో అప్డేట్ అవ్వలే, కాకపోతే ఈ పర్టికులర్ క్యాషేలో ఉండిపోయింది డేటా. ఓకే, అప్డేట్ జరిగింది కదా అని క్యాషేలో ఉండిపోయింది. సో అందుకని నీకు ఇక్కడ కనిపిస్తుంది ఈ వర్క్షీట్లో, ఈ సెషన్లో. వేరే యూజర్ కానీ నువ్వే వేరే వర్క్షీట్లోకి వెళ్ళి ఏ క్వెరీస్ రన్ చేస్తే పాతవి ఉండిపోతాయి. నీ 2000 నా 1000 ఇట్లా ఉండిపోద్ది అనమాట. ఓకే, సో కమిట్ చేస్తేనే ఎవరికైనా బ్యాక్ ఎండ్లో అప్డేట్ అవుతుంది. నువ్వు ఏ సెషన్కి వెళ్ళైనా ఎక్కడైనా ఎవరైనా రన్ చేసినా అదే డేటా కనిపిస్తుంది. ఓకే, సో కమిట్ అన్నది అట్లా ఉపయోగపడుతుంది. అన్న నేను ట్రాన్సాక్షన్ అని రాయట్లేదు ఇప్పుడు దాకా, డైరెక్ట్ అప్డేట్ అని రాసేస్తున్నాం కదా మనం అని అడుగుతున్నావు క్వశ్చన్. అవును, నువ్వు ఇప్పుడు దాకా అప్డేట్ సెట్ అని టేబుల్ పేరు రాసేస్తున్నావు, లేదా డిలీట్ ఫ్రమ్ టేబుల్ అని రాసేస్తున్నావు. దీని అర్థం ఏంటంటే డైరెక్ట్ కమిట్. ఇంకా నువ్వు ఎవ్వరికి చెప్పక్కర్లా కమిట్ చేయొద్దు అని స్నోఫ్లేక్కి చెప్పట్లేదు, ఎస్క్యూఎల్ ఇంజిన్కి చెప్పట్లేదు. డైరెక్ట్ ఇంకా ఆటోమేటిక్గా నువ్వు ఇది రన్ చేయగానే కమిట్ అయిపోతుంది. అంటే ఆటోమేటిక్గా డేటాబేస్లో అప్డేట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అందరికీ కనిపించేస్తుంది. ఇది ఉంది కదా, నువ్వు మళ్ళీ ఈ సోదంతా ఎందుకు చెప్తున్నావు అంటే దీనివల్ల ఉపయోగం చాలా ఉంది. ఎందుకంటే నేను వర్క్ చేసిన ఏరియాలో చూశాను ఈ ఉపయోగం. ఏంటి అంటే ఒక అప్డేట్ చేయమని ఇచ్చారు, బాగానే ఉంది. నేను ఏదో వాల్యూ కొట్టబోయి ఏదో కొట్టేశాను, రన్ చేసాను, తప్పు అది. ఇప్పుడు ఏం చేయాలి? స్నోఫ్లేక్లో అయితే ఏవో టైం ట్రావెల్ ఫీచర్స్ ఏవో ఉంటాయి, వాటి వల్ల వాడుకోవచ్చు. కానీ అంత సినారియో చేయడం ఎందుకు? నువ్వు ముందు జాగ్రత్త పడవచ్చు. ఒక ట్రాన్సాక్షన్ కింద తీసుకో, ఏమన్నా నువ్వు డిఎంఎల్స్ పర్ఫామ్ చేస్తున్నావు అంటే ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ ఏది పర్ఫామ్ చేస్తున్నా ట్రాన్సాక్షన్ కింద తీసుకుని నువ్వు చేయబోయే డిఎంఎల్స్ని వరుసగా ఇక్కడ పెట్టి ఫస్ట్ అవన్నీ పెట్టాక కమిట్ చేయకుండా ముందు ఒకసారి సెలెక్ట్ చేసుకుని చూడు ఆ టేబుల్లో అప్డేట్ జరిగాక ఎట్లుంది. ఎందుకంటే కమిట్ అవ్వకుండానే నువ్వు ఈ సెషన్లో ఉన్నప్పుడు చెక్ చేసుకోవచ్చు అని చెప్పాను కాబట్టి అలా చూడు. ఓకేరా, అంతా సెట్ బాగానే ఉంది అనుకున్నాక కమిట్ చేయి. లేదు నీకు తేడా కొట్టేస్తుంది, రే ఇదేదో తేడాగా ఉంది అనుకుంటే రోల్ బ్యాక్ అని రాసే, రోల్ బ్యాక్ అయిపోద్ది. లేదు ఇంకొక ఆప్షన్, సేవ్ పాయింట్ గురించి మాట్లాడాలి కదా. సో ఇంకోటి ఏంటి రాద్దామంటే సేవ్ పాయింట్. సో ఇప్పుడు బిగిన్ ట్రాన్సాక్షన్ చేసావు నేను చెప్పినట్టు చేసి ఒక డిఎంఎల్ రాసావు, మేబీ అప్డేటో డిలీట్ ఏదో ఒకటి. తర్వాత ఇంకొక డిఎంఎల్ రాసావు. ఓకే, తర్వాత ఇంకొక డిఎంఎల్ రాసావు. ఓకే, ఏదో ఒక ఆపరేషన్. తర్వాత నువ్వు కమిట్ చేయబోయే ముందు చెక్ చేసుకుంటున్నావు. సో ఈ డిఎంఎల్ కరెక్ట్గానే చేసావు, ఈ డిఎంఎల్ తప్పుగా చేసావు, ఈ డిఎంఎల్ ఇంకా ఇది తప్పు అయిందంటే ఇంకా ఆటోమేటిక్గా నెక్స్ట్ కూడా ఎలాగ అనవసరం కదా. సో నువ్వేమనుకుంటున్నావు అంటే అరే మొత్తం ఇప్పుడు తప్పు అయిపోయింది, సెలెక్ట్ చేయబోయాక నీకు అర్థమైంది అనమాట. ఓకే ఇది తప్పు ఇది ఒకటే కరెక్ట్ అని అర్థమైంది నీకు. అప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే రోల్ బ్యాక్ చేసేద్దాం అనుకున్నావు. రోల్ బ్యాక్ చేసేస్తే ఎక్కడికి వెళ్తుంది? ఒరిజినల్ ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్కి వెళ్తుంది. మళ్ళీ ఈ డిఎంఎల్ నువ్వు ఇంకోసారి రాయాలి, రైట్? ఫస్ట్ రోల్ బ్యాక్ నొక్కేవంటే ఒరిజినల్ కండిషన్కి వెళ్ళిపోతుంది. ఈ ట్రాన్సాక్షన్ బిగిన్ అయ్యే ముందు ఎట్లుందో అక్కడికి వెళ్ళిపోతుంది డేటా అంతా. ఆ టైంకి అప్డేట్ అవ్వదు ఇంకా కదా, అప్డేట్ కానీ డిలీట్ కానీ ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇంకా జరగనట్టు కదా. కాకపోతే నువ్వు ఈ ఒక్క ట్రాన్సాక్షన్ మరి కరెక్ట్ ట్రాన్సాక్షనే కదా, దీన్ని ఎందుకు ఆపేయాలి, పోగొట్టుకోకూడదు కదా. అందుకని నువ్వేం చేయొచ్చు అంటే ఇక్కడ సేవ్ పాయింట్ అని ప్రతిసారి నువ్వేమన్నా రాసినప్పుడు సేవ్ పాయింట్ దానికి ఒక నేమ్ ఇచ్చుకో, T2 ఏదో ఒకటి. ఇలాగ ప్రతి ఆపరేషన్ రాశాక నువ్వు మధ్యలో సేవ్ పాయింట్స్ చేసుకుంటూ ఉంటే క్రూషియల్ ఐటమ్స్ దగ్గర నువ్వేం చేయడానికి ఉంటుందంటే లాస్ట్లో మొత్తం రోల్ బ్యాక్ రాయకుండా రోల్ బ్యాక్ టు T2 ఇట్లా రాసావు అనుకో. సో ఇక్కడ వరకు రోల్ బ్యాక్ అవుద్ది అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ టోటల్ రోల్ బ్యాక్. ఓకే, సో నువ్వు నెక్స్ట్ ఈ రెండు తప్ప నీకు ఎలా తెలుసు కాబట్టి ఆల్రెడీ చేసేసావు కాబట్టి T2 దగ్గర ఉన్నావు కాబట్టి నువ్వు నెక్స్ట్ డిఎంఎల్ కరెక్ట్ చేసుకుని రన్ చేసుకుని మళ్ళీ డిఎంఎల్ కరెక్ట్ చేసుకుని రన్ చేసుకుని ఓకే ఇప్పుడు ఫైనల్గా అంతా బాగానే ఉంది, ఇది కరెక్ట్గా జరిగింది, ఇప్పుడు నేను కమిట్ కొడతా అంటే అప్పుడు కమిట్ కొట్టు. అర్థమైందా? సో సేవ్ పాయింట్స్ వల్ల ఇది ఉపయోగం. రోల్ బ్యాక్ వల్ల పైకి మొత్తం రోల్ బ్యాక్ అవ్వచ్చు, లేదా ఒక పర్టికులర్ సేవ్ పాయింట్కి రోల్ బ్యాక్ అవ్వచ్చు. కమిట్ వల్ల మొత్తం డేటాబేస్కి కమిట్ చేయొచ్చు. కమిట్ చేయడం అంటే అందరికీ ఇంకా డేటా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో దీని రిలేటెడ్ హ్యాండ్స్ ఆన్ కూడా అప్లోడ్ చేస్తాను. దీని ముందు నేను ఇంకోటి మాట్లాడదాం అనుకున్నా. PLSQLలో స్టోర్డ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే ఇది ఒక సెపరేట్ కాన్సెప్ట్ యాక్చువల్లీ PLSQL అన్నది. ఇది కూడా ఒకసారి చిన్న గ్లిమ్స్ ఇస్తాను. సో బిగిన్ ఎండ్ బ్లాక్స్ ఉంటాయి అనమాట. PLSQL మొత్తం ఈ మూడిట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇంకోటి ఎక్సెప్షన్ బ్లాక్ ఉంటుంది, ఎక్సెప్షన్ లాస్ట్లో ఎండ్. ఓకే, సో ఈ డిక్లేర్ బ్లాక్ ఏంటి అంటే డిక్లేర్ బ్లాక్లో నువ్వు డిక్లేర్ చేయాలి. ఏం డిక్లేర్ చేయాలన్నా అంటే వేరియబుల్స్. నువ్వు ఏదో ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలనుకుంటున్నావు. ఓకే, ఏ అన్న వేరియబుల్ దానికి ఒక వాల్యూ ఇవ్వాలనుకుంటున్నావు ఏదో ఒకటి. ఓకే, అట్లానే బిగిన్ బ్లాక్లో నీ కమాండ్స్ సెలెక్ట్ అంటే PLSQL అంటే ఏం లేదు, SQLకి ప్రొలాంగ్.
ఇప్పుడు ఎవరైనా ఎస్క్యూఎల్ దాకా నేర్చుకున్నానన్నా మొత్తం కంప్లీట్ నువ్వు చెప్పింది మొత్తం నేర్చేసుకున్నా, కానీ నాకు ఇంకా ఎస్క్యూఎల్లోనే బతకాలని ఉంది, దాంట్లోనే ఎక్సెల్ అవ్వాలని ఉంది అంటే పిఎల్ఎస్క్యూఎల్ నేర్చుకో. ఏంట్రా ఈ పిఎల్ఎస్క్యూఎల్ అంటే, నువ్వు పైథాన్ కానీ ఇట్లాంటివి నేర్చుకుని ఉంటే అందులో ఫర్ లూప్స్, వైల్ లూప్స్ ఇటువంటివి ఉంటాయి కదా, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఇటువంటివి ఉంటాయి, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఇందులో కూడా కేస్ స్టేట్మెంట్ బట్ రాయొచ్చు ఎస్క్యూఎల్లో, బట్ ఫర్ లూప్, వైల్ లూప్ ఇలాంటి మంచి మంచి ఒక ప్రొసీజరల్ స్టేట్మెంట్స్ మిస్ అవుతున్నావు ఎస్క్యూఎల్లో, రైట్? లూపింగ్ జరగాలంటే నువ్వు రికర్సివ్ మన సిటీఈస్ వాడాల్సిన పరిస్థితి వచ్చింది ఒకరోజు. కాకపోతే ఇంకా ఈజీగా చేయడానికి ఈ బిగిన్ అండ్ బ్లాక్స్లో ఈ ఫర్ లూప్స్, వైల్ లూప్స్ వాడుకోవడానికి అవుతుంది అనమాట. అదే ఈ పిఎల్ఎస్క్యూఎల్లో డిక్లేర్లో వేరియబుల్స్ డిక్లేర్ చేయడం, బిగిన్లో నీ సెలెక్ట్ కమాండ్, నీ సీక్వెల్ కమాండ్స్ లేదా నీ ఫర్ లూప్స్, వైల్ లూప్స్ ఇవన్నీ రాయొచ్చు. ఎక్సెప్షన్స్లో నీ ఏమన్నా తప్పు జరిగితే అది క్యాచ్ చేయడానికి ఎక్సెప్షన్స్ రాస్తావు, తర్వాత ఎండ్ చేస్తావు ఇదంతా. ఓకే, సో ఇది పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్స్ అనమాట, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ పిఎల్ఎస్క్యూఎల్ అంటారు. ఓకే, సో ఇందులో మాట్లాడాల్సిన మెయిన్గా ఫంక్షన్స్, స్టోర్డ్ ప్రాక్స్. ఓకే, సో ఈ ఫంక్షన్స్ ఏంటి అంటే, ఫంక్షన్స్కి జస్ట్ క్రియేట్ ఫంక్షన్ నేమ్ రాసి ఆ లోపల పారామీటర్స్ ఇస్తావు. పారామీటర్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ అని అంటావు కదా వేరే లాంగ్వేజ్లో ఎవరైనా అంటే. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏం లేదు, నువ్వు ఈ ఫంక్షన్ ఏంటి అంటే రిపిటేటివ్ కోడ్ ఏమన్నా ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుకున్నాం సిటీఈ ఎందుకు వచ్చింది అంటే, రిపిటేటివ్ కోడ్ ఏమన్నా ఉంటే మన ఎస్క్యూఎల్ స్టేట్మెంట్లో అది సిటీఈ కింద పెట్టి మెయిన్ క్వెరీ కింద రాస్తాము. ఆ రిపిటేటివ్ కోడ్ని విత్ సిటీఈ యాజ్ అని చెప్పి ఆ రిపిటేటివ్ కోడ్ని ఇక్కడ పెడతామని చెప్పాను, అవునా? అది ఎక్కడి వరకు పరిమితం? మరి నువ్వు ఇక్కడ క్రియేట్ చేసిన సిటీఈ ఈ పర్టికులర్ క్వెరీ వరకే పరిమితం అని చెప్పాను. కానీ నీకు ఇట్లా వద్దు, నాకు ఇంకా జీవితాంతం పర్మనెంట్ అంటే, జీవితాంతం అంటే ఇప్పుడు నేను కాదు, నీ ఫ్రెండ్ వచ్చిన నేను క్రియేట్ చేయబోయాను, నేను ఈ సిటీ క్రియేట్ చేశాను అనుకో, ఇది నేను మాత్రమే ఈ క్వెరీ వరకు మాత్రమే వాడగలను కదా, రిపిటేటివ్ కోడ్ ఈ క్వెరీ మాత్రమే వాడగలను. కానీ నేను వేరే వాటిల్లో ఎక్కడ పడితే అక్కడ యాక్సెస్ ఉన్న అందరికీ ఇవ్వాలి. అప్పుడు ఫంక్షన్స్, స్టోర్డ్ ప్రాక్స్ వస్తాయి. ఈ కూడా సేమ్, నీ కోడ్ అంతా ఈ లోపల రాస్తావు. ఓకే, బిగిన్ అని పెట్టి రాస్తావు కోడ్ అంతా. ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే, ఇక్కడ ఈ కోడ్లో ఏమైనా వాడుకోవాలనుకో వాల్యూస్ బయట నుంచి పాస్ చేయడానికి ఈ ఆర్గ్యుమెంట్స్ అనమాట వాల్యూస్. ఇప్పుడు సపోజ్ ఈ కోడ్లో ఎట్లుందంటే, నీకు ఇచ్చిన వాల్యూకి 10 times మల్టిప్లై చేసి రిటర్న్ చేయాలనుకో. సో నీకు ఆ ఏ అన్న వాల్యూ తెలియాలి కదా మరి. సో ఏని ఇక్కడ పాస్ చేస్తావు, ఏ అన్నది ఇక్కడ పాస్ చేస్తావు అనమాట. ఓకే, సో బయట నుంచి ఈ ఫంక్షన్ నేమ్ ఏదో F1 అనుకో. సో ఈ F1 of 10 అని ఎవడైనా కాల్ చేస్తే ఈ ఫంక్షన్ని సెలెక్ట్ F1 of 10 ఫ్రమ్ డూయల్ అని మన ఒరాకిల్లో రాస్తారు. లేదు మన సీక్వెల్ స్క్రిప్టింగ్లో అయితే జస్ట్ ఇట్లా సెలెక్ట్ F1 of 10 అంటే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, ఫంక్షన్స్ నుంచి 10 ఇక్కడ పాస్ అయ్యి 10 * 10 100 రిటర్న్ అవుతుంది. ఓకే, సో ఇది ఫంక్షన్స్ స్టోర్ ప్రాక్స్ సేమ్, జస్ట్ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఫంక్షన్స్లో నువ్వు రిటర్న్ అని ఇక్కడ కీవర్డ్ మెన్షన్ చేసి నువ్వు ఏదో ఒక వాల్యూ రిటర్న్ చేయాలన్నమాట ఫంక్షన్ నుంచి. అంటే దీని నుంచి కాల్ చేసిన దానికి ఏదో ఒక వాల్యూ రిటర్న్ అవుతుంది. ఏం వాల్యూ రిటర్న్ అవుతుంది? ఇంటీజరే కదా ఈసారి 10, అంటే ఇదే కదా A = 10 అన్నది నువ్వు రిటర్న్ చేయబోతున్నావు, ఏ వాల్యూ అన్నది రిటర్న్ చేయబోతున్నావు. సో ఆ ఇంటీజర్ రిటర్న్ చేసి ఇక్కడ రిటర్న్ ఏ అని రాస్తే ఎండ్ రాసే ముందు నీకు ఈ వాల్యూ అన్నది ఇక్కడికి రిటర్న్ అవుతుంది, నీకు అవుట్పుట్ వస్తుంది. సేమ్ స్టోర్డ్ ప్రాక్లో రిటర్న్ అని రాయవు, జస్ట్ స్టోర్డ్ ప్రాక్ కాల్ చేసుకుంటావు అంతే. స్టోర్డ్ ప్రాక్కి ఫంక్షన్కి ఎవరైనా డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు మిమ్మల్ని పిఎల్ఎస్క్యూఎల్లో. ఓకే, స్టోర్డ్ ప్రాక్కి ఫంక్షన్కి డిఫరెన్స్ ఏంటంటే ఫంక్షన్లో ఏదో ఒక వాల్యూ రిటర్న్ పక్కా చేయాల్సి వస్తుంది. స్టోర్డ్ ప్రాక్లో అట్లా కాదు. స్టోర్డ్ ప్రాక్లో వేరే ప్రాక్ని కాల్ చేయడమో ఏదో ఒకటి చేయొచ్చు మీరు. ఓకే, స్టోర్డ్ ప్రాక్ లోపలనే మీరు వాల్యూని డిస్ప్లే చేసేయచ్చు. డిబిఎంఎస్ ఇక్కడ పిఎల్ఎస్క్యూఎల్లో ఎట్లా ఉంటుందంటే dbms.put_line of అని నీ లోపల ఇది అవుట్పుట్. నువ్వు వేరే ఎప్పుడైనా పైథాన్ ఇవన్నీ చూసుంటే ప్రింట్ అని కానీ కదా, printf అని కానీ ఎట్లాంటివి చూసుంటారు సిలో కానీ. ఇది పిఎల్ఎస్క్యూఎల్లో ఎట్లా ఉంటుంది అనమాట, dbms output.put_line, dbms_output.put_line of అని చెప్పి ఇట్లా అవుట్పుట్ ప్రింట్ చేయొచ్చు అనమాట. అది పిఎల్ఎస్క్యూఎల్ గురించి బేసిక్స్. సో మీకు ఇన్డెప్త్గా కావాలి సిరీస్ అంటే అది చెప్పండి, లేదు నాకు పైథానే కావాలి అంటే అది చెప్పండి, ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం రెండిట్లో. సో దిస్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం, 4 types of things. అండ్ ఇది ఒకసారి మనం దాంట్లో చూద్దాం, ఏమంటారు హ్యాండ్స్ ఆన్ చూద్దాం, వచ్చేయండి అక్కడికి. ఓకే, థ్యాంక్ యూ, బై.